అన్న తమ్ముడు. ధర్మపురిలో సోమయాజులు, చయనులు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. అన్న సోమయాజులు గొప్ప వేద పండితుడు, పూర్వాచార పరాయణుడు, దానికి తోడు దేవీ ఉపాసకుడు. తెల్లవారుజామున లేచి నదీ స్నానం చేసి పూజలో కూర్చుంటాడు. 3 గంటల సేపు పూజాగృహం నుంచి వెలుపలికి రాడు. దేవికి నైవేద్యం పెట్టనిదే పచ్చి మంచినీళ్లు కూడా ముట్టడు. ఆయన పిలిస్తే దేవి పలుకుతుందని ఆ ఊరిలో అందరూ అనుకుంటారు. ఆయన ఆయుర్వేదం బాగా తెలిసినవాడే కానీ ఇంటికి వచ్చిన వాళ్లకు తప్ప ఎంతటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా ఒకరింటికి వెళ్ళి వైద్యం చేసి ఎరుగడు. ఆయన తమ్ముడు చయనులు వేదాలు చదివాడే గాని అన్న అంతటి పండితుడు కాడు. కానీ అన్నలాగా ఉపాసన చేయకపోయినా దేవి భక్తుడు. ఆయుర్వేద వైద్యంలో మాత్రం అన్నను మించినవాడు. దానికి తోడు ఎవరు వచ్చి పిలిచినా అది ఏ అపరాత్రి వేళ అయినప్పటికీ వాళ్ళ వెంట వెళ్ళి వైద్యం చేసి వస్తాడు. ఒకసారి అర్ధరాత్రి సమయంలో పక్క ఊరి నుంచి ఇద్దరు వచ్చి పిల్లవాడికి సంధిపాతం వచ్చి అపస్మారక స్థితిలో ఉన్నాడని మొరపెట్టుకుంటే చయనులు ఇంట్లో భార్య ఒక్కతే ఉందని కూడా చూడకుండా మందులు పెట్టి పట్టుకొని వాళ్ళ వెంట బయలుదేరాడు. వాళ్ళ ఊరు వెళ్ళేసరికి కోడి కూసింది. ఇంట్లో జనమంతా ముగిసిపోయిందని పిల్లవాణ్ణి గడపలో పెట్టి లబోదిబోమంటున్నారు. చయనులు వాళ్లను పక్కకు పెట్టి వాడి నాడిని పరీక్షించాడు. ఆ తర్వాత ఏదో పొట్లం విప్పి అందులో భస్మాన్ని తేనెలో రంగరించి పిల్లవాడికి పట్టించాడు. గంట తర్వాత పిల్లవాడిలో కదలిక వచ్చింది. ఇంట్లో వాళ్ళ ఆనందానికి అంతు లేకుండా పోయింది. 2 గంటల తర్వాత ఏదో కషాయం తయారు చేసి కళ్ళు తెరిచిన పిల్లవాడి చేత తాగించాడు. మరికొంతసేపటికి పిల్లవాడు లేచి కూర్చున్నాడు. ఇంట్లోని వాళ్ళందరూ కృతజ్ఞతతో చయనులకి చేతులెత్తి మొక్కారు. అప్పటికే మధ్యాహ్నం కావడంతో చయనులకి ఆకలి ఎక్కువైంది. ఆ ఇంటివారు, మా ఊళ్ళో పళ్ళు కూడా దొరకవు, పాలు తెస్తాం తాగుతారా అని అడిగారు. మీరు వండుకోలేదా అని అడిగాడు చయనులు. వండుకున్నాం కానీ అంటూ ఆగాడు ఆ ఇంటి యజమాని. పదండి అందరం కలిసి భోజనం చేద్దాం అంటూ అరుగుపై నుండి లేచాడు చయనులు. అందరితో కలిసి ఆనందంతో భోజనం చేసి వాళ్ళిచ్చింది పుచ్చుకొని సంతోషంగా ఇంటిదారి పట్టాడు. ఆ వార్త ఆ నోట ఈ నోట నలిగి ఆఖరికి సోమయాజుల చెవిన పడింది. మండిపడ్డాడు. తమ్ముణ్ణి పిలిచి చీవాట్లు పెట్టి ప్రాయశ్చిత్తం చేయాలన్నాడు. చయనులు ఆకలి భరించలేక మరో మార్గం లేక ప్రాణాలు నిలుపుకోవడానికి వాళ్ళ ఇంట్లో భోజనం చేయడం తప్పు కాదనుకుంటాను అన్నాడు వినయంగా. చేసిన అపచారం చాలదని పెద్దవాడికి ఎదురు తిరుగుతున్నావా అన్నాడు సోమయాజులు ఆగ్రహంతో. అన్నీ తెలిసినవారు, మీకు చెప్పేంత వాణ్ణి కాను నేను. ప్రాణాలు నిలిపే ఆహారాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నా తప్పులేదు అన్నాడు చయనులు మళ్ళీ. ఆ మాటలు సోమయాజుకు మరింత ఆగ్రహం తెప్పించాయి. ఛీ అప్రాచ్యుడా, అవతలకు వెళ్ళు, ఈ రోజు నుంచి నాకు తమ్ముడు లేడనుకుంటాను అంటూ తల మీద నుంచి చేదతో నీళ్లు కుమ్మరించుకున్నాడు. చయనులు అన్నకు బాధ కలిగించినందుకు చింతిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి సోమయాజులు ఇల్లు పండితులతో కలకలలాడిపోతూ ఉంటే చయనుల ఇంటికి సామాన్య ప్రజలు ఎక్కువగా వచ్చేవారు. ఆకలి అని ఎవరు వచ్చినా చయనుల భార్య వాళ్ళకింత పెట్టి పంపేది. ఇలా ఉండగా ఒకసారి 5-6 రోజుల పాటు ఎడతెరిపి లేని జడివానతో పెను తుఫాను ఊరిని చుట్టుముట్టింది. చయనులు ఏర్పాటు చేసిన పాకలో బీదా బిక్కీ జనం వచ్చి ప్రాణాలు ఉగ్గబట్టుకుని కూర్చున్నారు. సోమయాజులు పూజా సమయం కావడంతో పూజాగృహంలో కూర్చొని ధ్యాన నిమగ్నుడయ్యాడు. హఠాత్తుగా ఆయన ధ్యానం చేస్తున్న పూజాగృహం తప్ప తక్కిన భవంతి, యజ్ఞశాల గోడలు తడిసి భయంకర శబ్దంతో కూలిపోయాయి. సోమయాజులు ఉలిక్కిపడి లేచి కిటికీలో నుంచి చూస్తే తమ్ముడి భోజనాల తాటిపాక సురక్షితంగా కనిపించింది. సోమయాజులు ఆగ్రహావేశంతో దేవి విగ్రహం పాదాల ముందు ప్రాణత్యాగం చేయాలని తల మోదుకుంటూ, తల్లి ఏమిటి దారుణం, నీకు నైవేద్యం పెట్టకుండా నేను ఏనాడైనా పచ్చి నీళ్ళైనా ముట్టానా? సదాచారంతో నిష్ఠతో నిన్ను పూజించిన నా ఇంటిని నేలమట్టం చేసి ఆచారాలను మంటగలిపి నీ సంగతే మరిచిన నా తమ్ముడి తాటిపాకను చెక్కు చెదరకుండా కాపాడావు. ఇది దురన్యాయం కాదా అంటూ విలపించసాగాడు. పిచ్చివాడా, ఆగు, ఏమిటి నువ్వు అంటున్నది? నువ్వు నా భక్తుడవే నిజం,
అయితే భక్తుడినన్న అహంకారంతో, ఆచారాలతోటి నువ్వు మానవులకు దూరమై ఒంటరివాడివైపోయావు. నీ తమ్ముడు నా భక్తుడే. నువ్వు నీ ఎదుట ఉన్న విగ్రహంలోనే నన్ను చూస్తున్నావు. నీ తమ్ముడు ప్రతి జీవరాశిలోనూ నన్ను దర్శిస్తున్నాడు. తనతో పాటు అందరూ బాగుండాలని అతడు కోరుకుంటున్నాడు. అలాంటి వాణ్ణి, అతన్ని ఆశ్రయించిన పేద ప్రజలను కాపాడడం నా బాధ్యత కాదా? పైగా ప్రకృతి విలయతాండవం చేస్తున్న ఇంతటి ప్రళయంలోనూ నిన్ను, నీ భార్యాబిడ్డలను కాపాడాను కదా. ఆ సంగతి మరచిపోయి నన్నే తప్పుపడతావా అన్న దేవి విగ్రహం నుంచి వచ్చిన మాటలు గంభీరంగా వినిపించడంతో తన తప్పు గ్రహించిన సోమయాజులు, తల్లి, నా తప్పు తెలుసుకున్నాను, నన్ను క్షమించు. ఇకపై నీ ఆజ్ఞానుసారం వయసులో చిన్నవాడైనా జ్ఞానంలో పెద్దవాడైన నా తమ్ముడి అడుగుజాడలలో నడుస్తాను అంటూ చేతులు జోడించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియ స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.